చిత్తూరు విశ్వ హిందూ పరిషత్ నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వేలు తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ నూతన జిల్లా అధ్యక్షులుగా పట్నం సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పోతమాల రామమూర్తి, శోభారాణి నగర అధ్యక్షులుగా పెట్లు మురళి, మాతృశక్తి నగర సంయోజక దేవినేని హేమలత, మాతృశక్తి నగర సహ సంయోజకగా గౌరీని నియమించినట్లు తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణను కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్కు సంబంధించి నూతన బాధ్యతలని తీసుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేసిన పట్నం సురేందర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు. పోతపోల రామమూర్తి గారు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా అన్ని సేవా కార్యక్రమాలు ఉన్నందున ఆయన్ని జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. శ్రీమతి శోభారాణి గారు కూడా చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. చిత్తూరు నగర మాతృశక్తి సంయోజకులుగా దేవినేని హేమలత గారు, సహ సంయోజకుగా గౌరీ అమ్మ గారు నియమించడం జరిగింది. అయోధ్య నిధి సేకరణ కావచ్చు, అక్షంతల పంపిణీలో చురుగ్గా పనిచేశాం. దాన్ని గుర్తించి నాకు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులుగా చిత్తూరు జిల్లాకి నన్ను నియమించడం జరిగింది. నా మీద ఏదైతే గౌరవంతో నియమించారో అదే గౌరవంతో బాధ్యతగా దేశం ధర్మం కోసం ఏవైతే పాటించాలో వాటిని తూచా తప్పక పాటిస్తూ మన హిందూ ధర్మాన్ని కాపాడేంత వరకు నా వంతు సాయశక్తిలో పనిచేసి నా తోటి వాదులందరినీ కలుపుకొని ఎంతో గౌరవంగా ఈ బాధ్యతలు పాటిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేయడం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఇక భవిష్యత్తులో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏవైనా సరే ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మేము విజయవంతంగా చేయగలమనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.